శ్రీమాత్రే నమః. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతే నమో నమః. భక్త మహాశుల విజ్ఞప్తి, ఈ యొక్క భాద్రపద మాసంలో ఆదివారం నాడు అనగా 7వ తారీఖు 9వ నెల 2025 ఆదివారం నాడు రాత్రి 9:56 నుండి 1:30 వరకు చంద్రగ్రహణం అనేది ఉంటుంది. అయితే ఈ యొక్క చంద్రగ్రహణము 10 గంటల నుంచి 1 గంట అంటే 1:30 వరకు రాత్రి అర్ధరాత్రి, అదేవిధంగా మోక్షకాలం అనేది 3 గంటల వరకు ఉంటుంది. 3 గంటలు దాటిన తర్వాతనే మోక్షకాలం అనేది వస్తుంది. అయితే ఈ యొక్క చంద్రగ్రహణానికి పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి? మనము మామూలుగా చంద్రగ్రహణం అంటే ఈ గ్రహణ కాలంలో వీలైనంత వరకు మన ఇంట్లో నిల్వ చేసేటువంటి పదార్థములు ఏమున్నా సరే వాటిని జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటాం కదా, వాటిని దర్భతో కప్పివేయబడి ఉంటుంది. అంటే దర్భ పూసలు తీసుకొచ్చి దాంట్లో వేసినట్టయితే కనుక మనం దాన్ని మళ్ళీ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క చంద్రగ్రహణం కుంభరాశిలో ఉంటుంది కాబట్టి శతభిష నక్షత్ర జాతకులు తప్పనిసరిగా ఈ యొక్క గ్రహణానికి సంబంధించినటువంటి దానం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ దానం ఏమిటంటే ఒక చంద్రబింబము, ఒక సర్పము, అదేవిధంగా ఆవు నెయ్యి, దీనితో పాటుగా మినుములు, అదేవిధంగా బియ్యము. వీటిని మరుసటి రోజు అంటే సోమవారం నాడు ఉదయం మీరు ఎప్పుడైనా సరే దేవాలయంలో వీటిని మీ యొక్క కుంభరాశి ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క నక్షత్రం పైన మీ యొక్క పేరు మీద అర్చన చేయించుకొని వాటిని గనక దానం ఇచ్చినట్టయితే మీ యొక్క రాశికి ఉన్నటువంటి దోషం ఏదైతే ఉంటుందో అది తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అది మీకు వర్తించే అవకాశం తప్పనిసరిగా ఉండకపోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు ఈ గ్రహణ దోషానికి సంబంధించినటువంటి దానం అయితే తప్పనిసరిగా ఇవ్వండి. ముఖ్యంగా భోజనం విషయానికి వస్తే వీలైనంత వరకు తప్పనిసరిగా మధ్యాహ్నం 3 గంటల లోపు భోజనం చేసుకునే పరిస్థితులలో, పెద్దవాళ్ళైతే కనుక 3 గంటల లోపు భోజనాలు చేసుకోండి. మరి చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు ఏదో విధంగా చిన్న వస్తువులు అంటే ఏదో ఒకటి వాళ్ళు బిస్కెట్లు కానీ మామూలుగా పాలు కానీ అదేవిధంగా తినేటువంటి పదార్థాలు కానీ ఏదో ఒకటి తింటూ ఉంటారు. మరి వారికి సమయం ఎంత చెప్పినా వాళ్ళు వినకపోవచ్చు పిల్లలు. కాబట్టి వీలైనంత వరకు పిల్లలకు కూడా అవకాశం వరకు చూసుకొని అంటే వీలైనంత వరకు నచ్చ చెప్పండి. ఒకవేళ వినని పక్షాన ఆకలి అవుతుంది మేము తింటాము అనేటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వీలైనంత వరకు 5 గంటల లోపైనా సరే పిల్లలకు పాలు దాపించే ప్రయత్నం చేయండి. అంతే. ఖచ్చితంగా ఈ యొక్క గ్రహణ సందర్భంలో వీలైనంత వరకు మీకు గురువులు ఇచ్చినటువంటి ఉపదేశం ఏదైనా ఉంటే ఆ ఉపదేశం ఉన్నటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. లేదంటే కనుక మీకు నచ్చినటువంటి దేవతా పుస్తకములను చదవండి. అదేవిధంగా దైవ ప్రార్థన ఆ సమయంలో చేసుకున్నా ఎలాంటి తప్పు లేదు. కాబట్టి ఈ యొక్క గ్రహణ కాలంలో వీలైనంత వరకు భోజనం చేసేటువంటి పనులు చేయకండి. గర్భిణీ స్త్రీలు వీలైనంత వరకు మధ్యాహ్నం 3 గంటల లోపే భోజనం చేసుకొని, ఎలాగైనా చంద్రగ్రహణం రాత్రి సమయంలో ఉంటుంది కాబట్టి 9-9:30 వరకు పడుకుంటే గ్రహణ కాలం అయిపోయిన తర్వాత మరుసటి రోజు లేచి తలస్నానం చేసుకొని ఇల్లు శుచిగా శుభ్రంగా చేసుకొని ఉన్నటువంటి దేవతార్చన విగ్రహాలన్నీ కడిగి దీపారాధన చేసుకున్నట్టయితే ఈ గ్రహణ కాలంలో ఉన్నటువంటి దోషం ఏదన్నా సరే వర్తించకుండా మనకు వీలైనంత వరకు అంతా శుభమే జరిగే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి అందరూ ఈ నియమాలను పాటిస్తూ ఈ యొక్క చంద్రగ్రహణంలో ఉన్నటువంటి దోషాలన్నీ మనకు ఎలాంటి దోషం రాకుండా చూసుకొని నియమాలతో కనుక ఈ యొక్క చంద్రగ్రహణాన్ని మనం పాటిస్తే తప్పనిసరిగా శుభం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.